ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. అందరికీ నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. శ్రీమాత్రే నమః. లలితా శాస్త్రం శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మతో. అమ్మా, లలితా శాస్త్రం ప్రారంభించిన తర్వాత నుంచి చాలా మంది మాకు చెప్పండి అమ్మా, ఏ నామం చదువుకోవాలో, మా కష్టం ఇది, మాకు ఎదురవుతున్న సమస్యలు ఇవి అని చెప్పి చాలా మంది కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు. ఎక్కువ ప్రశ్నలు వచ్చింది ఆర్థిక ఇబ్బందులకి. అంటే సంపాదిస్తున్నట్టే ఉంది, పోయేది పోతుంది, ఉన్నదేం ఉండట్లేదు. అంటే సంపద నిలవాలన్నా, ఆర్థిక ఇక్కట్లు పోవాలన్నా ఎటువంటి నామం మేము పారాయణ చేసుకోవాలి ఈ లలితా సహస్రనామాల్లో అని అడుగుతున్నారు. రాజ్యలక్ష్మి కోశనాథ చతురంగ బలేశ్వరి. చూడండి, నామం అంగబలాన్ని అర్ధబలాన్ని కూడా ఇస్తుంది. రాజ్యలక్ష్మి కోశనాథ చతురంగ బలేశ్వరి, ఆర్థిక పుష్టిని పెంచుతుంది ఈ నామం. చాలా విశేషమైన నామం అండి. అలాగే రాజ్యలక్ష్మి అంటే ఒక పవర్ని కూడా ఇస్తుంది డబ్బుతో పాటు. అంత విశిష్టమైన నామము. ఈ నామాన్ని కూడా ఎలా పారాయణ చేసుకోవాలో ముందు ఒకసారి నామం చెప్తున్నాను. ఓం రాజ్యలక్ష్మి కోశనాథ చతురంగ బలేశ్వరి నమో నమః. ఈ నామాన్ని కూడా అమ్మవారికి షోడశ ఉపచారాలు చేసి తర్వాత ఈ నామాన్ని అనుగుణంగా నేను జపం చేసుకుంటున్నాను అని చెప్పి దీన్ని కూడా 51 రోజుల పాటు 51 days ఖచ్చితంగా ఈ ఒకటే సమయానికి ఈ నామాన్ని జపం చేయండి. దీనికి క్షీరాన్నం నివేదన చేయండి. అలాగే అమ్మవారిని ఎర్రటి పువ్వులతో అర్చన చేయండి. ఎర్రటి పువ్వులతో అర్చన చేసి ఆ యొక్క క్షీరాన్నాన్ని నివేదన చేసి ఈ నామాన్ని చేసుకోండి. చాలా విశేషమైన అనుభవం కూడా కలుగుతుంది ఈ నామం వల్ల. చాలా అంటే ఆ చేస్తూ ఉండడంలోనే మనకి కొన్ని తెలుస్తాయన్నమాట. ఈ మార్గం మనకి ఒక మార్గం అనేది కనిపిస్తుంది. అందుకని చూడండి, రాజ్యలక్ష్మి కోశనాథ చతురంగ బలేశ్వరి. తర్వాత ఇంకొక నామం ఉంటుందమ్మా, ధ్యాన శ్లోకంలో ఉంటుంది. సర్వసంపత్ ప్రదాయిన్యై నమో నమః. ఇది సర్వసంపదల్ని ప్రసాదిస్తుంది. మేము ఇంత నామం చేయలేము అన్నవాళ్ళు ఓం సర్వసంపత్ ప్రదాయిన్యై నమో నమః. ఇది కూడా ధ్యాన శ్లోకంలో సకల సురనుతాం సర్వసంపత్ ప్రధాత్రీం అని ఉంటుంది. ఈ నామాన్ని కూడా సాధన చేయవచ్చు. ఈ నామం సాధన ద్వారా కూడా చాలా విశేషమైనటువంటి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఎందుకంటే సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత. ఎప్పుడైతే లలితమ్మని ఆశ్రయిస్తామో సంపత్కరీ దేవత ఏనుగుల గుంపుతో సహా వచ్చేస్తుంది. సింధుర వ్రజము అంటే ఏనుగుల గుంపు. అలాంటిది మరి ధనాన్ని ఇవ్వదా, ఇస్తుంది. ఆ తల్లిని శరణు వేడండి అంతే. ఎందుకంటే కొన్ని కర్మల వల్ల ఈ ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. ముఖ్యంగా మూలాధార చక్రాన్ని ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎందుకు వస్తాయంటే, మళ్ళీ చెప్తున్నానమ్మా, కులదేవతని మర్చిపోవడం, గ్రామదేవతని మర్చిపోవడం, పితృదేవతల్ని మర్చిపోవడం, మూలం విడిచిపెట్టడం, భూమికి దూరంగా ప్రకృతికి దూరంగా గడపడం. ఇది కూడా నేచర్లో నడవండి, చెప్పులు లేకుండా నడవండి. ఆ నేచర్ని చూడండి. ఇలాగే చూస్తాం, పైన ఆకాశం ఉంది, పక్షులు ఎగురుతూ ఉంటాయి. ఇక్కడ దీనికి ఉదాహరణ ఏంటి తెలుసమ్మా, అమావాస్య చీకటి చుట్టూ ఉన్నప్పుడు మీరు పైకి చూడండి, ఆకాశంలో వెలుతురై మిడుకుమంటూ నక్షత్రాలు కనిపిస్తాయి. ఇది నేచర్ గొప్పతనం. చీకట్లో కూడా వెలుగును ప్రసాదిస్తుంది. అంటే ఆ నేచర్ అంత గొప్పది. మూలాల్ని మర్చిపోతున్నాం. మూలాలు మర్చిపోకండి. పితృ ఆరాధన చేయండి. ముఖ్యంగా గణపతి ఆరాధన. మూలాధార చక్రమునకి అధిపతి గణపతి. కళ్ళు మూసుకోండి, చక్కగా చూపు ఇక్కడ నిలపండి, ధ్యానం చేసుకోండి. మూలాధార చక్రంలో గణపతి, ఆ వెన్నుపూస చివర ఆ గణపతిని మూలాధారంలో ఊహించండి. ఎక్కడ ఉన్నాడు? ఎర్ర రంగులో ఉంటాడు. ఎర్ర రంగు పద్మంలో 4 దళముల పద్మంలో సిద్ధలక్ష్మి సమేతంగా కూర్చుని ఉంటాడు. అలా ధ్యానం చేసుకోండి. మూలానికి దగ్గరగా ఉండండి. ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. మూలాధార చక్రాన్ని మనం ఎంత శుభ్రం చేసుకుంటే అంత ఆర్థిక స్థిరత్వం వస్తుంది. ఇది గ్రహించండి. ఇది సాధన ద్వారా మెడిటేషన్ మెడిటేషన్ ఇలా సాధన చేసుకోండి. దాంతోపాటు ఈ నామం చేసుకోండి. చెప్పులు లేకుండా నడవండి. నేచర్కి కనెక్ట్ అయ్యి ఉండండి. ముఖ్యంగా మీరు చూడండి, ఏ సమస్య ఉన్నా
పిల్లలు లేకపోవడం, మ్మ్. అప్పుల బాధలు, ఈ పితృశాపాలు ఉంటే వస్తాయి. అందుకే మూలాల్ని మర్చిపోవద్దు, మ్మ్. తల్లిదండ్రుల్ని దూషించవద్దు. మ్మ్. ఇవి కూడా దోషాల్లాగా పరిగణించబడతాయి. అందుకని చక్కగా మూలాలకు ఎప్పుడు కనెక్ట్ అయ్యండి. అమ్మల గన్నయ్యమ్మ ముగురమ్మల మూల పుటమ్మ. అందుకే మూలం గురించి చెప్తున్నాను. ఈ 2 నామాలు చేసుకోండి, చాలా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. మరి యొక్క నామంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః అమ్మ.